ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ. ಈ ಎರುಮಲೆಯಿಂದ ಒಂದು 17 ಕಿಲೋಮೀಟರ್ ಮುಂದೆ ಬರುವಾಗ ಇಲ್ಲಿ ಒಂದು ರೈಟ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ನಿಮ್ಗೆ ಅನ್ನದಾನಂ ಪ್ರಸಾದ ಅಂತ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದವರು ಒಂದು ಅನ್ನದಾನಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಯ ಭಕ್ತರಿಗೆ ಅನ್ನದಾನಂ ಅಂದ್ರೆ ಫ್ರೀ ಆಗಿ ಒಂದು ಊಟದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಮಾಡಿರ್ತಾರೆ. ಅಖಿಲ ಭಾರತ ಅಯ್ಯಪ್ಪ ಮುದ್ರಾ ಸೇವಾ ಟ್ರಸ್ಟ್. ಸೊ ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಇರೋದು ಎರುಮಲೆಯಿಂದ 15 ಕಿಲೋಮೀಟರ್. ಮತ್ತೆ ಈ ಪ್ಲೇಸ್ ಹೆಸರು ನಿಯರ್ ಪಂಪಾ ವ್ಯಾಲಿ ಹತ್ರ ನಿಮ್ಗೆ ಈ ಒಂದು ಅನ್ನದಾನಂ ಛತ್ರ ಸಿಗ್ತದೆ. ಸೊ ಮಿಸ್ ಮಾಡ್ಕೋಬೇಡಿ. ನೀವೇನಾದ್ರೂ ಆ ಒಂದು ಅಯ್ಯಪ್ಪ ಶಬರಿಮಲೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಇಲ್ಲಿ ಒಂದು ಸ್ಟಾಪ್ ಕೊಟ್ಟು ಒಂದು ಅನ್ನದಾನ ಪ್ರಸಾದ ಮತ್ತು ಅವರ ಆತಿಥ್ಯವನ್ನು ಸ್ವೀಕರಿಸಿಕೊಂಡು ಇಲ್ಲಿಂದ ಮುಂದೆ ಪ್ರಯಾಣ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಸೊ ಮೈಸೂರಿಂದ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಭಕ್ತರು ಬಂದಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ. ಸೊ ಅವ್ರ ಹತ್ರ ಕೇಳೋಣ, ಈ ಅನ್ನದಾನ ಪ್ರಸಾದ ಯಾವ ತರ ಆಯ್ತು ಸ್ವಾಮಿ? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಓಕೆ ಸ್ವಾಮಿ, ಏನಾದ್ರು ಹೇಳ್ಬೋದಾ ಸ್ವಾಮಿ? ನೆನ್ನೆ ಊಟಕ್ಕೆ ಬಂದಿದ್ದ ತುಂಬಾ ಚೆನ್ನಾಗೈತೆ. ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಅನುಕೂಲ ಆಯ್ತದೆ. ಆಂಧ್ರದಲ್ಲಿ ಬಂದು ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ದೇವಸ್ಥಾನದಿಂದ ಇನ್ನು ಹಿಂದಕ್ಕೆ 5 ಕಿಲೋಮೀಟರ್ ಹಿಂದಿಗೆ ಪಂಪದಿಂದ ಇನ್ನು 5 ಕಿಲೋಮೀಟರ್ ಹಿಂದೆ ಇದೆ. ಎಲ್ಲರೂ ಹೋಗೋರು ಬಂದು ದರ್ಶನ ಮಾಡಿ ಊಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ. ಫ್ರೀ ಊಟ ಇರುತ್ತೆ. ಪಾರ್ಕಿಂಗ್ ಜಾಗ ಚೆನ್ನಾಗಿದೆ. ಸೇವಾ ಟ್ರಸ್ಟ್ ಅಂತ ಹೇಳಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಸೊ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಆ ಒಂದು ಅನ್ನದಾನ ಪ್ರಸಾದ ಕೊಡುವಂತ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಅವರು ಏನ್ ಹೇಳ್ತಾರಂತ ಅವ್ರ ಬಾಯಿಂದ ಕೇಳೋಣ. స్వామి చెప్పండి. స్వామి శరణమయ్యప్ప, అన్నదాన ప్రభు శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా అన్నదాన కార్యక్రమం స్వామి ఈ నెల ఓణం పండుగ సందర్భంగా ఇది 2వ విడత. మన 24 ఓపెన్ అయింది, 28 వరకు ఉంటుంది. ఇది ప్లేస్ వచ్చేసి స్వామి పంబా వ్యాలీ నుంచి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. నియర్ ఎరుమేలి నుంచి శబరిమల నీలకల్ వెళ్లే రూట్ లో 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది స్వామి, పంబా వ్యాలీ దగ్గర. స్వామి ఏ శరణమయ్యప్ప. ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలి స్వామి. స్వామి మీరు చెప్తారా శరణం స్వామి. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా సంఘం ఆధ్వర్యంలో పంబా వ్యాలీకి 500 మీటర్ల దూరంలో ఈ యొక్క అన్న సోడ చేయడమైంది. అనేక అయ్యప్ప భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుండి చేపడుతుంది. గతంలో కేరళ ప్రభుత్వం మనకు అయ్యప్ప అన్నదాన క్యాంటీన్లను శబరిమల సన్నిధానంలో రద్దు చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ ప్రైవేటుగా మా పెద్దలు గురుస్వాములు రెంట్కి తీసుకొని ఈ యొక్క అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం ఏర్పాటైంది స్వామి. గత నవంబరు 20 నుండి జనవరి 25 వరకు కొనసాగింది. మొదటి విడత, 2వ విడత గత నెలలో మళ్ళా తెరవబడింది. మళ్ళా ఇది 3వ విడతగా ఈ నెలలో ఓణం పండగగా ఈ నెల 24వ తేదీ నుండి రేపు 28వ తేదీ వరకు కూడా ఈ యొక్క అన్నదాన క్యాంటీన్ కొనసాగుతుంది. అయ్యప్ప భక్తులు ఎవరైనా సరే ఇక్కడ అయ్యప్ప స్వామి అన్నప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప ఆశీస్సులు పొందగలరని ప్రార్థిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. సరే.